IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తొలి పర్యటనలోనే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉందంటారు. అయితే తొలి పర్యటనలోనే ఎక్కువగా వస్తాయా అంటే వస్తాయని అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పరిస్థితి వేరు, కేంద్రంలో పరిస్థితి వేరు. సో ఏపీలో పూర్తిగా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు ఖజానాలో ఎంత ఉంది, ఏంటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ చూసుకోవడానికి టైం పట్టింది. బట్ కేంద్రంలో అయితే అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, అంతే కదా. సో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినా పాత ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏందని చెప్పి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదుగా, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, ఈరోజు లేదంటే ఈ సంవత్సరంలో పూర్తి అవ్వాల్సినటువంటి అంశాలు. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పైన పట్టేటువంటివి. సో వాటికి ఆల్రెడీ ప్రణాళికలు రచించుకుని ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో. సో డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు, దేశ రక్షణకు సంబంధించిన కావచ్చు. లైక్ ఇప్పుడు చంద్రయాన్ ప్రాజెక్ట్ ఉంది, అదేమో ఒక సంవత్సరంలో పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదుగా, లాంగ్ టర్మ్ గోల్ అది. సో అలాంటి వాటిని ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, దానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు ఇవ్వాలి అనేది ఒక ప్రణాళిక ఉంటుంది. వాటిని మళ్ళీ మనం అధికారంలోకి వస్తే దీనికింత అనేది వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంటారు. ఇప్పుడు సడన్గా ఆ గోల్స్ని కాదని చెప్పి ఈరోజు కొత్తగా ఏదో ఒక కూటమి ఏర్పడింది కదా అని చెప్పి అటు నిధులు ఇటు డైవర్ట్ చేయలేరు కదా. ఉన్న నిధుల్లోనే కాస్త ఎక్కువ షేర్ చేయాలి. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇస్తారు నిధులు అనేవి. భారీగా ఇప్పుడే వచ్చేస్తాయని అయితే నేను అనుకోను, కానీ ఎంతో కొంతవరకు మేలు జరుగుతుంది అంతవరకు అయితే కన్ఫాము. ఎందుకంటే నిన్న మనకి వచ్చినటువంటి ప్రకటనలు కనుక ఒకసారి చూస్తే ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ ఆల్రెడీ విజయవాడ తూర్పు బైపాస్ కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి రాబోతుంది, పశ్చిమ బైపాస్ శాంక్షన్ అయ్యిందని చెప్పాడు ఆయన. అలాగే దాంతోపాటుగా మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే ఈజీగా అర్థమవుతుంది. అక్కడి నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ అని చెప్పాడు, అది కూడా శాంక్షన్ అయిపోయింది, త్వరలో వచ్చేస్తుందని చెప్పాడు ఆయన. సో నిజంగా ఇది గనక శాంక్షన్ అయితే ఎంత ట్రాఫిక్ సమస్య తగ్గిద్ది విజయవాడలో. ఆల్రెడీ బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ వేసినందుకే దాదాపుగా తగ్గిపోయింది, కానీ ఆ తర్వాత 3 స్ట్రెచ్ల్లో సిగ్నల్ పడింది. సో అక్కడంతా వెహికల్స్ ఆగాల్సి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ దిగి తప్పించుకున్నా కూడా అక్కడ తప్పట్లేదు కదా. సో అది కూడా ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి ఏది ఈ మధ్యలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ఇవన్నీ దాటి నిడమానూరు దగ్గర ఫ్లైఓవర్ కిందకి దిగుతుందంటే వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు, కలకత్తా వెళ్ళాల్సిన వాళ్ళు అసలు విజయవాడలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్, స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతారు, దిగుతారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దిగుతారు, మళ్ళీ వెంటనే ఫ్లైఓవర్ ఎక్కుతారు, నిడమానూరు దిగుతారు. అసలు మధ్యలో సిటీలోకి ఎంటర్ అయ్యే పని లేదు, ట్రాఫిక్ లేదు. సో ఈ కొన్ని కావలసినటువంటి రాబట్టుకోగలిగారుగా. పశ్చిమ బైపాస్ కావచ్చు, లేదంటే ఈ ఫ్లైఓవర్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా రాబట్టగలిగారుగా. కార్యరూపం దాల్చి ఎప్పటికీ పూర్తవుతాయి అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే ప్రసాదంపాడు ఏరియా చాలా నేరోగా ఉంటుంది. రామవరప్పాడు దాటిన దగ్గర నుంచి అటుపక్క ఇటుపక్క చాలా బిల్డింగ్స్ కొట్టేయాల్సి వస్తుంది. అది ఎక్విజిషన్ చేయాలి, దానికి డబ్బు ఖర్చు పెట్టాలి. సో ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ, అంత ఈజీగా అయ్యేది కాదు. ఈ 4 ఏళ్లలో అవ్వచ్చు, లేదంటే మళ్ళీ జగనే రావచ్చు, లేదా మళ్ళీ టీడీపీనే వచ్చి పూర్తి చేయవచ్చు. ఓవరాల్గా ఏమైందో చెప్పలేం, బట్ పనులు అయితే స్టార్ట్ అవుతాయిగా. సో అట్లా ఏదో కొంత మేలు అయితే జరిగిద్ది. ఇంకా ఎటువంటి మొహమాటం, ఎటువంటి కారణం ఏమీ లేకోకుండా ఓన్లీ నిధుల కోసమే ఈ టూర్ అంటాం. 100% నిధుల కోసమే. నిధులు లేకపోతే ఈరోజు రాష్ట్రం నడిచే పరిస్థితుల్లో లేదు. మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. 7,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే కానీ పెన్షన్స్, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం మొన్న 1వ తేదీ చూసాం మనం. సో ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవు కదా. చంద్రబాబు నాయుడు ఏమి బాబా కాదు కదా, శివలింగాలు తీయటానికి, డబ్బులు బంగారం తీయటానికి. సో ఆయన మనిషే కదా. సో కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ఇది మీరు తెస్తేనేమో సంపద, మేము తెస్తేనేమో అప్ప అని చెప్పి క్వశ్చన్లు చేయటం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత టైం ఇవ్వాలి. అది ఒక 6 నెలలు, సంవత్సరము నిలదొక్కుకోవటానికి, కొత్త కంపెనీలు తీసుకురావటానికో ఇంకో దానివల్ల రెవెన్యూ జనరేట్ అయితే దాంతో ప్రభుత్వం నడుస్తుంది. ఆ ఖజానాలో రూపాయి లేకుండా
మీరు సంపద సృష్టించండి అంటే మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే చేతిలో డబ్బులు పెడతారా, నెల రోజులు పని చేసిన తర్వాత శాలరీ వేస్తారా? కనీసం ఆ నెలన్నా వెయిట్ చేయాలి కదా. సో మినిమం ఆ సెన్స్ కూడా లేకుండా మాట్లాడటం అనేది మూర్ఖత్వంగా ఉంటుంది. సో ఓవరాల్గా గవర్నమెంటు సక్రమంగా నడిచి నిజంగా సంపద సృష్టించగలిగితే, కంపెనీలు తీసుకురాగలిగితే ఏపీ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరిగిద్ది. దానికి మనం అభినందించవచ్చు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఇదే విధంగా ఈ 5 ఏళ్ళు అప్పులు చేసుకుంటా పోతే ఇంకా జగన్కి ఈయనకి తేడా ఏం లేదు. సో కాబట్టి ఇనీషియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి కొంచెం ఎక్కువ నిధులు రాబట్టుకుంటే చేసే అప్పులు కొంచెం తగ్గుతాయి. 10,000 అప్పు చేయాల్సిన చోట 5,000 చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎంతో కొంత సేవ్ అయినట్లే కదా. సో ఆ ప్రయత్నమే చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఏమైనా కొన్ని ఇక్కడికి వస్తే ఇంకొంచెం లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అదే ప్రయత్నం. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే చూడాలి.